అంబటి రాంబాబు దీక్ష ఏంటంటారు? 12 గంటల పాటు నిరాహార దీక్ష చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకు చేశాడు అనుకోవాలంటారు అసలు? ముందుగా అందరికీ నమస్కారాలు. మొన్న జరిగిన అంబటి రాంబాబు గారి దీక్ష గురించే మనం మాట్లాడుకోవాలా. ఏదో ఉనికి కోసం దీక్ష చేసినట్టుగా ఉంది తప్పితే జగన్మోహన్ వాళ్ళ అధినాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసం తప్పితే వేరే రకంగా ఏమీ లేదు. ప్రజలు అతన్ని నమ్మి విశ్వసించే రోజులైతే లేవు. కేవలం అధినాయకత్వం దృష్టిలో పడటం కోసం ప్రజల్ని అతని వైపు మళ్ళించుకోదామనే భావంతో తప్పితే ఎటువంటి పరిస్థితి, ఎటువంటి లాభాపేక్ష ఏమీ లేదు. అతనికి ఏమి ఒరిగింది కూడా ఏమీ లేదు. ప్రజలు పూర్తిగా కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు. అతను ఏదో ఉన్న దగ్గర 4-5 ఉన్న కార్యకర్తలను కూడా బయటికి పోనీయకుండా ఏదో జరిగిపోయిందనే భావంతో అతను పోరాడుతున్నాడు తప్పితే మొన్న జరిగిన దాని విషయం మీద ఉన్న కార్యకర్తలు కూడా దూరం అయిపోయారు. అతను చేసింది 100కి 100 పాళ్ళు తప్పు అనుకొని వాళ్ళు ఉన్న దగ్గరగా ఉన్న కార్యకర్తలే దూరం అవటం వల్ల ఆ కార్యకర్తల్ని ఏదో రకంగా మిస్మరైజ్ చేసి దగ్గరికి తెచ్చుకుందాము, పార్టీ అధిష్టానం ముందు మెప్పు పొందుదాం అనే భావన తప్పితే ఈ అతను పెట్టిన దీక్ష అనేది శూన్యం అంతే. విషయం ఏమి అదేంటి అసలు? ఆయన చెబుతున్నాడు కదా, పెమ్మసానిని వదిలిపెట్టను, గల్లా మాధవ్ని వదిలిపెట్టను, నా మీద దాడి చేసిన ఈ పోలీస్ ఆఫీసర్ని వదిలిపెట్టను, నన్ను కొట్టాలని చూశారు, నన్ను చంపేయాలని చూశారు అనే మాట చెబుతున్నాడు కదా. మరి ఆయన అదే అతనిలో ఉన్న నైజం అది. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోలేక, వ్యవహారంగా పరంగా మాట్లాడలేక రౌడీ రుబాబుగా మాట్లాడుతున్నాడు అతను చేసింది ఏంటి? ఇప్పుడు బ్రహ్మసాని గారు ఏం చేశారు, గల్లా మాధవ్ గారు ఏం చేశారు? నీ వల్ల నువ్వు తప్పు చేసి తప్పు కూడా కప్పిపుచ్చుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. తప్పు నువ్వు చేసి వాళ్ళని బెదిరిస్తున్నావు. చూసావు, ఇంకా నీ నైజం మారలేదు. ఇంకా నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవాలా. అప్పుడు రాజకీయంగా నువ్వు ఇదవుతావు. అంతే తప్పితే బ్రహ్మసాన్ని వదిలిపెట్టను, గల్లా మాధవి గారిని వదిలిపెట్టను, పోలీస్ ఆఫీసర్ని వదిలిపెట్టనంటే తప్పు చేసి కూడా వాళ్ళని బెదిరియగలుగుతున్నావు నువ్వు. ఏది మీ అధినాయకుడు కనుక ఈ ఏదైనా ఇండస్ట్రీ వస్తే రేపొద్దు నా ప్రభుత్వం రాగానే మీ ఇండస్ట్రీలు అయ్యి ఉండను, మీరు ఏది మెడికల్గా వాటికి టెండర్లు వేస్తానంటే వేస్తే నేను ఒప్పుకోను, రేపు మీ అన్ని రద్దు చేస్తానని ఎట్ట బెదిరిస్తున్నారు? అదే బెదిరించే నైజం మీది. మీ నైజం మారట్లేదు. ఇప్పుడు మీరుగా ఫ్లెక్సీ కట్టిన దగ్గరికి వెళ్ళి మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేసి మీరు గొడవ క్రియేట్ చేసుకున్న తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా చట్టం కేసు పెట్టింది. దానికి పోలీసులు మీరు నిందిస్తారా? పోలీసుల్ని వాళ్ళ వ్యవహారం తెలుస్తారా? గల్లా మాధవి గారు ఏంటని క్వశ్చన్ చేసినందుకు గల్లా మాధవి గారి మీద కేసు పెడతారా? ఆమెని ఇబ్బంది పెడతారని చూస్తారా? బ్రహ్మసాని గారు నువ్వు చేసిన తప్పని ఎత్తి చూపినందుకు ఆయన అంత తెలుస్తారా? ఎంతవరకు తెలుస్తారు చూద్దాం రండి. మీ చరిత్రలో మీరు మీ ప్రభుత్వం రాగలుగుతా, నువ్వు ఎమ్మెల్యేగా గెలవగలుగుతావు. ఇక ఏమయ్య అంబటి రాంబాబు, కేవలం నీ ఉనికి నువ్వు కోల్పోతున్నావు. పార్టీలో కానీ లోకల్ గుంటూరు వెస్ట్లో కానీ నీ కార్యకర్తలు మీ దగ్గరికి ఎవరు రావట్లేదనే భావంతో నీ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏమి చేయాలో అర్థం కాక ఆ దీక్ష పెట్టావు. ఆ దీక్షలో ఏం సాధించావు నువ్వు? ఎవరన్నా 12 గంటల నిరాహార దీక్ష చేశాడు కదండి. 12 గంటల నిరాహార దీక్ష చేస్తే ఎవరన్నా ఉన్నారు అక్కడ? ఏమండి వెంటనే కూర్చుని లేచావు, ఏది మీ నాయకుల నలుగురిని పిలుచుకొని చేసి కార్యకర్తలు ఎవరైనా నిలబడ్డారండి? ఆడ ప్రజలు ఎవరైనా వచ్చారండి స్వచ్ఛందంగా? ఎవరూ లేదు. అందరు నవ్వుతున్నారు. గుంటూరు వెస్ట్ ప్రజలందరూ ఏమాయా ఈయన తప్పు చేసి ఈయన వెళ్ళి ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి గందరగోళం చేసి ఈయన చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని కించపరిచి బూతులు మాట్లాడి అయినా కానీ చూసారా, ఏదో సామెతలాగా తప్పు చేసి నువ్వే తప్పు, ఎదుటోళ్ళే తప్పుడోళ్ళు అనే భావనలో ప్రజల్ని చేయాలనుకుంటే ప్రజలు పూర్తిగా విశ్వసించే పరిస్థితిలో లేరు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది మాట వాస్తవం, అక్కడ ప్రజలు ఇదైన మాట వాస్తవం, అందరినీ రెచ్చగొట్టిన మాట నువ్వు వాస్తవం. పోలీసులు చట్టం తన పని చేసి తాను చేసుకుపోయినట్టు పోలీసులు కేసు కట్టారు. గల్లా మాధవి గారు ఏం చేశారు? ఏంటి మీరు మాట్లాడే భాష? మీరు రాజకీయాల్లో ఉన్నారా? రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారా ఏంటి లేదా అని క్వశ్చన్ చేశారు. బ్రహ్మసాని గారు మాట్లాడారు, మీరు మాట్లాడడం తప్పని. దానన్నిటికీ మీరు ఏమి చెప్పలేక చేయలేక ఏదో ఒక కేవలం నీ ఉనికి నీ ప్రాబల్యం కోసం తప్పితే నువ్వు చేసిన దీక్ష దేనికి పనికిరాని దీక్ష, శూన్యం అది అంతే. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు విడిపోవటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు అంటూ లక్ష్మీపార్వతి గారు చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు వాటిని? ఏది ఎన్టీఆర్ గారిని ఎట్లా వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసిన అదే చందన ఆలోచిస్తుంది. అందరమ్మా మనం తప్పుడోళ్ళం అని చెప్పి ఎదుటోళ్ళు కూడా అదే భావనలో కట్టుకోకూడదు తల్లి. ఒకటి ఆలోచించుకో, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కానీ తల్లి కానీ ఎందుకు వెళ్ళారంటే 2019 ముందు
అక్షరాల వాళ్ళ బాబాయిని చంపితే వాళ్ళు ఆ రోజు తెలుసుకోలేక వాళ్ళ అన్నయ్య కోసం పోరాడారు, వాళ్ళ బిడ్డ కోసం పోరాడింది ఏది వాళ్ళ బాబాయ్ కూతురు సునీతారెడ్డి గారు కూడా వాళ్ళ అన్నయ్య కోసం పోరాడారు. ఏది ఆ రోజు తప్పు తెలియక, తప్పు తెలుసుకున్నాక 2019 నుంచి 24 తర్వాత 2024లో కూడా సానుభూతి కావాలని ఇక్కడ గవర్నమెంట్ వచ్చే పరిస్థితిలో లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే పరిస్థితిలో లేదు. మళ్ళీ మనకి ఎవరో ఒకరు బలి పశువు కావాలా, ఆ బలి పశువుని కావాలంటే మన ఫ్యామిలీలో నుంచే కావాలనుకొని వాళ్ళు గ్రహించారమ్మా. తల్లికి తెలుసు బట్టి ఫారెన్ వెళ్ళిపోయింది, చెల్లెలు తెలుసు కాబట్టి ఏదో ఒక నీడ కావాలని చెప్పి చెల్లెలు అదే పార్టీలో ఉంటే ఆమెను కూడా చంపేసి ఆ వ్యవహారంగా నడిపే వాళ్ళ రాజకీయం ఆ సానుభూతితో ఇది చేయాలని చూశారు. ఆమె కూడా తెలివిగా తెలుసుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఆ సునీతారెడ్డి గారు అంటారు ఆమెకు అర్థమయ్యి అక్షర సత్యంలాగా వాళ్ళ నాన్నగారిని వివేకానంద రెడ్డి గారిని చంపింది ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో వైఎస్ అవినాష్ రెడ్డి అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ సానుభూతి కోసం మమ్మల్ని ఎక్కడ చంపుతారనే భయంతో వాళ్ళ అమ్మగారి టైర్ పంచర్ చేసి వాళ్ళ అమ్మగారి కార్ యాక్సిడెంట్ చేయించాలని చూశారు. ఆమె గ్రహించింది, అందుకని ఫారెన్ వెళ్ళిపోయింది, ఏమో పక్కకి వెళ్ళిపోయింది. ఇవన్నీ ప్రజలందరూ పూర్తిగా గమనిస్తున్నారు. నువ్వు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, నేను ఎన్టీఆర్ గారి కాకుండా చేసినట్టు వీళ్ళందరినీ చేయాలనుకున్నా అదే చందాన్ని అనుకుంటారమ్మా. వాళ్ళ ప్రాణ భయం కోసం పక్కకి వెళ్ళారు. నీలాగా అందరూ ఇది కాదమ్మా, అదొక్కటి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి గొడవలు పెట్టి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేటట్టు చేశారని చెప్పి ఆమె మాట్లాడుతుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారే గొడవలు పెట్టి మనస్పర్ధలు వచ్చే పరిస్థితి అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా నీ పక్కన ఉండాలి కదమ్మా. వాళ్ళ కొడుకులందరూ వాళ్ళ కూతుర్లందరూ నీ పక్కన ఉండాలి కదా. నిన్నెందుకు దూరం చేశారు? ఏమ్మా నువ్వేం చేసావు? కేవలం నీ గురించి ఎన్టీఆర్ గారు ఇదయ్యారు, ఆ టాపిక్ మేము మాట్లాడకూడదు, అందరికీ తెలుసు. కేవలం నీ గురించి ఎన్టీఆర్ గారు కాలం చేశారు, అది తెలుసుకోవాలా. ఆయన చేశారు కాబట్టి ఏది ఆ రోజు పార్టీని కేవలం నీ గొప్పెట్లోకి నీ కబండ హస్తలాగా తెచ్చుకోవాలని చూసావు. నువ్వు తెచ్చుకుంటే పూర్తిగా వెంటనే ఎవరో ఒకరికి అమ్మి పడేసేదానివి. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి అల్లుడుగా, ఎన్టీఆర్ గారు వారసుగా ఆయన తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా ఉండబట్టి ఇప్పుడు దాకా పార్టీ నడిచింది. అదే నీ చేతిలో ఉంటే నువ్వు కట్టగట్టి ఎవరో వాళ్ళకి అమ్మేసేదానివి. ఈ పార్టీకి ఆ ఎన్టీఆర్ గారి ఆశయాలు ఎప్పుడూ తూట్లు పొడిచేదానివి. ఏమ్మా నువ్వే చెప్పాలా ఏమ్మా. మరి ఓవరాల్ గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పులివెందుల పర్యటన గతంలో ఏ రోజు ఎప్పుడు ఎక్కడా కనిపించిన పరిస్థితి లేదు. పులివెందులలో కానీ కడపలో కానీ ఈ మధ్యకాలంలో సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు వెళ్తున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఆయనకి ఇప్పుడు మొన్నటిదాకా ఆయన నియోజకవర్గం ఆయన కంచుకోట, ఆయన జిల్లా కంచుకోట అన్నారు. ఆ కంచుకోటలు 2019లో బద్దలైపోయింది, 2024లో బద్దలైపోయింది. కేవలం రేపు 2029కి ఆయన నియోజకవర్గం కూడా ఆయన గెలుస్తాడో లేదనే డౌట్తో అమ్మా నా నియోజకవర్గం కూడా నేను నా ప్రాబల్యం నేను ఎక్కడ కోల్పోతాననే భయంతో ఇప్పటి నుంచి ఆయన ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు తప్పితే ప్రజల మీద అక్కడ రాయలసీమ ప్రజల మీద కానీ కడప జిల్లా ప్రజల మీద కానీ ఆయనకి ఎక్కడా ప్రేమ లేదు. కేవలం ఆయన రాజకీయ ప్రాబల్యం కోల్పోతాడేమో, ఆయన నియోజకవర్గంగా ఆయన శాసనసభ్యుడిగా కూడా గెలవలేని పరిస్థితి వస్తుందేమో అనే భయంతో తప్పితే ఆయన కడపని ఆయన జగన్మోహన్ రెడ్డి అడ్డా అంటారు, వైఎస్ఆర్సీపీ అడ్డా అంటారు కదా. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డా అనేవాళ్ళు కదా. దాన్ని నిన్న ఈ అడ్డానే కదా, కడప జిల్లానే కాదు రాయలసీమ అంతా ఆయన అడ్డా అన్నారు. నిన్న రాయలసీమలో ఎన్ని సీట్లు వచ్చినాయి కూటమికి? సొంత కడప జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చినాయి? ఇంకేంది ఇక ఆయన మాట్లాడేది? ఆయన ఏమన్నాడు? నేనుగా తప్పు చేస్తే నాకు ఓట్లు వేయొద్దు ప్రజలు అని చెప్పాడు. నువ్వు తప్పు చేయబట్టే నీకు ఓట్లు ప్రజలు అయ్యింది. నీ సొంత నియోజకవర్గం సొంత జిల్లాలోనే ఇలా అది గ్రహించాలా. గ్రహించకుండా ఇంకా ఏదో మాట్లాడితే ఎట్లయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు 2029లో నీ యొక్క నియోజకవర్గం మీద నువ్వు ఫోకస్ పెట్టుకోయా, అంత మించి మేమేం చెప్పలేము. ముందు నీ పులివెందుల నియోజకవర్గం నువ్వు కాపాడుకో.